ఆ విగ్రహం నిజంగా భూమిలోకి వెళ్ళిందా లేదంటే పూడ్చిపెట్టిరా? అయితే చూడు బిడ్డ, ఫస్ట్ వాళ్ళు దేనికి వచ్చిన నా దగ్గరికి, వాళ్ళు నా ముక్కు ఎరగరు ముఖం ఎరగరు. ఉమ్, మా ఊరు తండ చవటకుంట తండ ఆయన అత్తగారు. ఉమ్, అయితే ఆ రోజు నేను ఆధార్ కార్డు గురించి కురిమేడు పోయినాం. ఉమ్, ఇద్దరు పెండ్ల మొగుడు పిల్లని తీసుకొని వచ్చిర్రంట. ఉమ్, వచ్చి అమ్మ ఎవరో లమ్మడోళ్ళు వచ్చిర్రే గట్టిపల్ల పెళ్ళి అంట, ఉమ్, ఇట్లా వచ్చి నీ కోసం కూర్చురంటే ఇవాళ ఏం చేస్తా కూర్చోనికే శుక్రవారం రమ్మాను ఉమ్, అంటే, వస్తే ఉంటే ఉండవాను, నేను వచ్చింది నాకు అంత అగస్తాం ఏందో, ఉంటే ఉండవాను, ఉమ్, ఇంత అన్నం పెట్టురు బిడ్డ అని చెప్పిన. ఉమ్, అంటే తినొచ్చిన అంటారు, తింటారు తినకొట్టేవా కానీ మరి వస్తా ఉంటున్నానే ఉండవాను, పోతే పోమ్మని శుక్రవారం నాడు రమ్మని చెప్పిన బిడ్డ. ఉమ్, చెప్తే పోయి రాయి అని మళ్ళీ కొంచెం పోయి రమ్మను, పోనీ ఇంటికి వచ్చినాక ఆ, పోయిరాము అని చెప్పి నెంబర్ తీసుకొని పోయిర్రు. ఆ, నా నెంబర్ తీసుకొని శుక్రవారం నాడు, అమ్మ మేము శుక్రవారం వస్తున్నాం, ఆ రోజు లేకపోతే కదా ఆ, శుక్రవారం వస్తున్నాము అని చెప్పిండు. రాలి బిడ్డ అన్న. ఆ, ఫస్ట్ పూజ వరకే వచ్చిరాలు. ఉమ్. ఎవరెవరు తల్లి వచ్చారు? ముగ్గురు వచ్చిర్రు. ఆ ఆయన బిడ్డే, ఆ, పెళ్ళము, ఆ, ఆయన కిషను, ఈమె సౌందర్య తల్లి, ఓకే. ముగ్గురు వచ్చిర్రు. ముగ్గురు ముగ్గురు వచ్చినాక కొబ్బరికాయ తెచ్చిర్రు, పువ్వులు తెచ్చిర్రు. అమ్మకి వేసిన కొబ్బరికాయ కొట్టి పూజ కట్టుకొని అదేం చేసినాక నా బిడ్డ బుగులు లేస్తుంది, ఇంట్లో వస్తే అన్నం తింటలేదు, ఒక రాత్రి కాడ లేచిపోతుందంట, ఉమ్, ఇంకా బాధ అవుతుందంట అని ఉమ్, చెప్పి వచ్చిర్రు. ఉమ్, వచ్చేస్తే మరి ఇట్లా తండలో ఊరు మంచిగా నాకు భయంకరంగా ఉండదు. ఉమ్, ఎవరేం చేసిరో నా పిల్లకు ఉమ్, అంటే, ఎవరేం చేసిరని మన మనసులో అంటే కాదమ్మా, ఉమ్, దేవుడు నాకు ఎవరు చేసినా తలగదు కూడా. ఉమ్, ఎవరేం చేసిందున్నా ఉమ్, దానికి నేను, నీ బిడ్డకు దేవుడు వస్తే అరికాలకు ముళ్ళు నాటితే ఏది కాకుండా నేను బాధ్యత ఇస్తా. నీకు ఎవరేం చేసినా, నీ బిడ్డకు ఇబ్బందులున్నా ఉమ్, ఏం కానియా సరి చేస్తా గాని అంటే తీసే ఇంటికి పోయి అంత మాట్లాడుకోరు బిడ్డ. ఉమ్, చెప్పించుకున్నాక మాట్లాడుకోరు, ఉమ్. కట్నం మాట్లాడుకుంటే నేను 20,000 అడిగిన. ఆహాహా, లేదు, పాయింట్ ఎటో వెళ్తుంది. ఓకే, నీ ఆ, దగ్గరకు వచ్చిర్రు, నా అమ్మాయికి నువ్వు దగ్గరకు వచ్చిన జోలి నీ దగ్గరకు వచ్చింది. తీసేసిన కాదు, తీసేయడానికి 20,000 అడిగినవా? దేవుని తీస్తాను కాదు, ఆ, ఆమె తీసేయడానికి. ఆమెకు మొట్టమొదటి ప్రాబ్లం కరెక్ట్ చెప్తా, మరి తనకి ఎట్లా వచ్చిండే ఎట్లా దేవుని విషయం దేవుని కాదు విషయం ఇది. కాదు. ఇది ఓకే, పోయినాక నెలకు దేవుని విషయం. ఓకే, చెప్పుకరమ్మా, ఒకటొకటి చెప్తా, అట్లా జనాలకు అర్థం కావాలి ఆ, మెయిన్గా. అట్లా అని చెప్పి 15,000 ఇస్తామమ్మా అని చెప్పి ఆ సౌందర్య ఏం మాట్లాడింది. అరే అమ్మాయిని విడిచిపెట్టి ఇదే పెద్ద మనిషి ఉన్నట్టుందా అని ఆత్మకు అనుకున్నాను, ముంగలే ఉంటుంటండి ఆత్మ. సరే మంచిది అయితే, మంచిగా అయితే నువ్వే పిలిచిస్తావు పాటు అనుకున్నా. పోయినాం ఆదివారం నాడు, తీసేసిన పని చేసిన. మళ్ళొకసారి రాలి పిక్కల తాయితలు ఎక్కిస్తా, నీ బిడ్డకి ఏ దెబ్బ రాకుండా. దేవుడే వస్తాడు కరెక్టే కానీ మళ్ళా ఇంకంగా ఏ గాలున్నా తలగదు. దేవుని కూడా ఎన్నో దూతలు ఉంటాయి. మళ్ళా దేవుడు ఒకసారి కళ్ళు మూయొచ్చు, చెప్పలేము. సరే చేస్తా గాని రాండి అని చెప్తే తీసేస్తే 15,000 ఇచ్చింది. నా ఇంటికి వచ్చినాం. వచ్చినాక ఇంకా నాకేం అక్కడి ఇంకా చేస్తే వస్తే ఏమన్నా మళ్ళీ ఇబ్బంది ఉంటే మళ్ళీ నీ బాధ్యత అమ్మో అంటే, సరే నా బాధ్యత అన్న. ఇప్పుడు కేసు నేను పట్టినా కదా ఆ పిల్లకి బాగలేకుంటే, సరే అన్న. మళ్ళీ నెల రోజులకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అమ్మా నమస్కారం అంటే, నమస్కారం అంటే, మా బుజ్జి పంత లేదు, ఇంట్లో ఉంటలేదు, బుగులు అంటుంది, కడుపులో బుగులు లేచి అంటుంది. నేను అంత మంచిగా పక్కన పని చేసి బుగులు ఎందుకు లేస్తుందిరా, ఏమైనా నా బాధ్యత ఏం కాదు, బుగులు ఎందుకు లేస్తుంది, కొత్తగా దేవుడు వచ్చి ఇంకా అట్లో ఇట్లో ఎట్లా అనిపిస్తుందేమో కానీ మళ్ళీ రాండి ఇంటికి అని నేనన్నా. ఇక మళ్ళీ ఫోన్ చేయలేదు. మళ్ళీ ఫోన్ చేయకపోతే మళ్ళా వారం రోజులకు ఫోన్ చేసిండు. ఎల్లప్పుడు ఇంతకన్నా ముందు 10 ఫోన్ చేసి అమ్మ ఏడున్నావు అంటే, ఇంటికాడనే ఉన్నాను అంటే, నేను వస్తున్నా అన్నాడు. ఏం అడకం ఏం వచ్చారా, దేనికి వస్తున్నావు అన్నా. దేనికో నేనైతే వస్తున్నా అన్నాడు. అయితే రా అన్న. రా అంటే కారు తీసుకున్నాడు, కారు కట్టుకొని వచ్చిండు నా దగ్గరికి. నన్ను తీసుకుపోనీకే కారు కట్టుకొని వచ్చిండు. కారు కట్టుకొని వచ్చినాక నువ్వు మా ఆయన ఈదుర్లకు ఆయన కసకాస అంటాడు. ఏం సంగతి అంటే చెప్పు, తెల చెప్పలే నాకు. ఇక ఏం సంగతి అంటే చెప్పవు, నాకేమన్నా లాభమా నీ ఎమ్మడి కార్లో నేను వచ్చానికే, కార్లు ఎక్కిన మురిపేమేనా అని చెప్పి నేను అన్నా. అంటే నువ్వైతే పిలిపి అమ్మ, పిలిపి అంటే, ఇట్లా రాయ్యా, ఇట్లా మనం పోయొచ్చిన కిషన్ గాడు వచ్చిండు, మళ్ళా ఏందో మరి కారు తీసుకొని ఏకాఏకి వచ్చిండు, రమ్మంటుండు, పోదాను రా అన్నాడు. ఏది చెప్పండి ఎట్లా చెప్పదు, ఏం పోకడా అమ్మ నీదని మా ఆయన చెప్తున్నాడు. ఏ రారాదా మనకేం భయం, ఏదో ఎట్లా పోకడా అంటే, చెప్పలేము మరి ఏం చెప్తారు, మళ్ళా బాగలేదేమో, మళ్ళీ చేయమంటారు అని చెప్పిన. పోయినాం బిడ్డ, కట్టుబట్టలతోటే పోయినాక ఇంట్లోకి ఎవరికాలు ఈమె దీపం పెట్టింది, జోరు నిండి మళ్ళీ పూలు వేసింది, ఇక్కడ ఓవర్సేలాలు వేసింది, ఇక్కడ ఆ జంపులు సౌందర్య ఇంటికెళ్ళు అలంకారంగా అయింది. అలంకారం అయింది, దీపం పెట్టిరు, కొబ్బరికాయ కొట్టిరు, ఎల్లమ్మ కాడ ఇంట్లో పెట్టి ఇంట్లో దొరకపోయినా చక్క ఫస్ట్ ఇంట్లో పెట్టిరు. పెట్టి నేను దండం పెట్టిన, అమ్మవారు వచ్చిందాన్ని కదా దండం పెట్టిన. కూర్చున్న వరకల్లా పెయిన్. మరి ఏమో అమ్మ దేనికి రప్పించినావు నన్ను, నా చెల్లె పోసి వచ్చింది కదా అన్నది. ఎవరన్నారు? సౌందర్య.
సిగం ఊకుంటానా నార్మల్ గా? సిగం ఊకుంట, సిగం ఊకుంటనే. నువ్వు పోయినాక ఇప్పుడు నువ్వు ఇంటికి పోయినావు, ఇంటికి పోయినా ఇంటికి పోయినాక దేవుణ్ణి చూసినావు, అప్పటికేమే సిగం ఊగుతుందా? ఖాళీగా అలంకరించుకొని నేను కూర్చుంటా దేవుని దగ్గర? అలంకరించుకొని ఇంట్లో బయటకే తిరుగుతుంది, పూలు వేసుకుంది, జడకి ఎలా వేసుకున్నది, ఆ. నెట్టికెళ్ళి తుప్పలు వేసుకొని ఆ. ఇక కూర్చున్నది. కొబ్బరికాయ కొట్టినట్టుంది, దండం పెట్టినా, మళ్ళీ కొబ్బరికాయ నేను వచ్చిన కదా అని చెప్పి ఒక కొబ్బరికాయ కొట్టింది. ఆ. కొట్టుకొని పేరు నింపుకుంది బిడ్డ, ఆ. పేరు నింపుకొని ఇక నా చెల్లె పోచి వచ్చింది కదా, నన్ను సహకరించాలి, నన్ను ఏదోటి నిలవేర్చాలి అని అది ఇది చెప్పుకుంటుంది. ఆ. చెప్పుకుంటే సహకరించాలంటే నీ గుర్రానికి నేను భద్రపరిచేది భద్రపరిచిన, ఉమ్. ఇంకా నేనేం సహకరించేది ఇక నాకు కన్వే తెలియదు, నువ్వే చెప్పాలి. ఉమ్. నేను చెల్లె చిన్నదాన్ని, పోష అంటే ఏం తల్లి నాకు అర్థం కాకడు. ఇక పోషమ్మ దేవుడు వస్తాడు నాకు. ఆ వీళ్ళు దేవుళ్ళు, వీళ్ళు మన తొక్కినట్టు ఉండాలి కదా. ఇక ఆమెనే నేను ఎల్లమ్మ పోషమ్మ అక్క చెల్లి అంటు, నువ్వు చెల్లెవైతావా ఆమె చెల్లె అవుతుందా నీకు? ఆమె అక్క అవుతుందని అవుతుంది. ఇప్పుడు ఎల్లమ్మనేమో ఆ. పెద్ద అని చెప్తుంది, ఏమో చిన్న అని ఎట్లా నాన్నని అనుకున్నా ఊకున్నా. అంటే ఇప్పుడు ఆమె చెప్పింది నిజంగా చెప్పిందా అబద్ధం అట్లా ఎప్పుడు? ఊగుకుంటా చెప్పింది, అదే తల్లి నేను సిగ ఏమంటున్నా, ఊగుకుంటా. సిగ మూకుంటా నా ఆ. చెల్లి వచ్చింది కదా అంటే ఆ, ఆ. నిజంగా కూడా ఇప్పుడు ఎల్లమ్మ పోచమ్మ, ఇప్పుడు ఎల్లమ్మ పెద్దదా పోచమ్మ పెద్దదా? ఎల్లమ్మే పెద్దది, మరి ఆమె చెప్పుకోం. ఆమె చెప్పుకం కాదు నేను అనేది, అంటే అందరికి ఎల్లమ్మే తెలిసినట్టుగా శాస్త్ర విజాసనంలో ఎల్లమ్మే పెద్దది. ఆ నువ్వు చెల్లెవైతావా నేను చెల్లె. ఎల్లమ్మకి? అయితే నా అదే పోష- చెప్పింది ఆమె అమ్మాయి. ఆ, 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 నా చెల్లె నిజమే పోష చెప్పింది, అబద్ధం చెప్పలేదు. నిజమే అన్నది. ఆ, ఆ చెల్లె పోసి వచ్చింది అంటే సహకరించాలంటే మరి ఏందో నన్ను ఎగదస్తంగా దోలుకొచ్చిండ్రు, ఆ, మరి ఏం సంగతి ఏందో, నువ్వు నీకు ఎట్లా అనిపిస్తుంది సేపు పోగింది, శాంతించుకుంది ఆ, ఏమంటే శాంతించుకుంది. ఆ. శాంతించుకున్నాక ఇక్కడ ఒక కర్ర ఉందా ఎదురుగానే, ఆ. ఇక రా అని పిలిచిన, ఇద్దరం కూర్చున్నాం. ఆ. కాదు బుజ్జి, ఇంత దేవుడు నాకు వస్తాడు కానీ నాకు అమ్మవారు ఇట్లా ఎదురుగా నాకు తెలియదు, మనుషులు లెక్క ఓ ముసలాం వచ్చినట్టు కళ చూపిస్తుంది అంతేగాని నాకు దేవుడు ఇంతవరకు కనపడలే బిడ్డ. నీకు చెప్పిందా కనబడ్డాడని? ఆ నాకు ఈమె నాకైతే కనవాలేదు, ఆమె చెప్తుంది నాకు ఆమె కనపడ్డదని. ఎట్లా చెప్పింది నీకు? ఏ సందర్భంలో? ఎట్లా చెప్పు రా నీకు ఎట్లా కనపడదు అని నేను అడిగిన. ఆ, ఎట్లా కనపడతా అంటే ఆ పసుపచ్చ లంగా, పసుపచ్చ జాకెట్, ఆ. మెరూన్ కలర్ అంచు, ఆ, ఇందులో తెల్లపు బొట్టు, ఆ, నోరు ఎర్రగా ఉంటుందంట. ఆ, తీసుకొని నేను బయటకు వచ్చిన పైకి వచ్చిన నన్ను తీసుకో అని అంటది. ఉమ్, అంటే ఇక నాకు భయం అయితే ఇక బూగులు అయ్యి ఇక బయటికి వెళ్ళిపోతానంట, మా వాళ్ళు భయపడి ఇంకా తోలుకొస్తున్నట్ట నన్ను, అట్లా ఇట్లా అన్నది. ఉమ్, అంటే ఆ మాటకు నేనేమన్నా, బయటికి వెళ్ళిపోవడం మంచి పద్ధతి కాదు, నువ్వు ముసలమ్మ కావు, ఆ, పెద్ద మనిషివి కావు, ఆ. వయసు పిల్లవు, వయసు పిల్లలు. నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఉమ్, ఏ రాత్రి వెళ్తే కాలాలు చూస్తే మంచిగా లేవు, ఉమ్, కాలాలంటే ఉండవు గిట్టనే బిడ్డ, కథలన్నీ ఉన్నాయి అవును. ఉన్నాయి, అవును. అట్లా వెళ్ళొద్దు నువ్వు. ఆ. ఆమె వస్తే పేయి మీదకి వస్తే ఏందో ఖచ్చితంగా మీ వాళ్ళు అడగాలి నిన్నప్పుడు, ఉమ్, ఏ లెక్కన వస్తున్నావు, ఏడుండవు అని మేము రావాలి, నా పిల్ల ఎంట పడ్డావు అయితే అని మీ వాళ్ళు అడగాలి. ఉమ్. నువ్వు బయటికి వెళ్ళిపోతావు అంటే దేవుడు అట్లా తీసుకుపోయి ఏడనుకుతుంది మరి నేను, ఓ. ఆ లెక్క మంచిది కాదు. వచ్చినా కానీ మీ వాళ్ళని అడగావని కరెక్ట్ చెప్పవాను. ఎప్పుడు నిమ్మకాయలు ఉంచిపించుకో ఇంట్లో, ఉమ్, బండారు ఉంచిపుచ్చుకో, ఉమ్. బండారి ఆ నిమ్మకాయలు తోసి నోట పెట్టిపించుకో, ఇట్లా చెప్పు, నేను చెప్పిపోతున్నా, అదే ప్రకారం మీరు ఉండరు ఉమ్, అని నేను అన్నాక అట్లా తీయి అంటుంది. అంటే ఏడ ఉందంట మరి ఆ దేవుడు చెప్పు అని నేను అన్నా. ఉమ్, ఏడ ఉంది దేవుడు ఉమ్, నాకైతే తెలియదు, ఉమ్, మీరు తోలుకొస్తే వచ్చిన దేవుడు ఏడున్నాడు ఉమ్, అంటే ఉన్నా బాయికాన్నే ఉన్నా, బాయికాన్నే ఉందా అంటే బాయికాన్నే. మరి చూపిస్తావా ఇప్పుడు అన్న. ఉమ్, చూపిస్తా అన్నది. ఉమ్, చూపిస్తాన్నాక ఇక మనకేం బరువు, ఉమ్. పోదాం ఆడికి ఆమె తీసి ముఖం వెలుగు పెట్టినందుకు నాదేందో నేను అడుక్కుంటా అనుకున్నా.